చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు. వరుసగా పార్టీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు ముఖ్యమంత్రి. ఢిల్లీ టూర్లో పార్టీ పెద్దల ముందు తన గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు రేవంత్. తన సమస్యలను చెప్పుకుంటున్నారు. కేబినెట్ మంత్రులు పొంగులేటి కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తున్నారా? ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యేల రహస్య భేటీ పైన కూడా అధిష్టానం ఆరా తీసింది. గురువారం జరిగిన సిఎల్పి భేటీకి హాజరు కాలేదు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అంశంపై అధిష్టానంతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 14 నెలలు గడుస్తున్నా కేబినెట్ విస్తరణ చేయకపోవడం పైన కూడా చర్చ జరుగుతోంది. విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు ఏఐసిసి అగ్రనేతలు ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్తో పాటు తెలంగాణకు సంబంధించిన కీలక నేతలు కేకే కావచ్చు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే దీపాదాస్ మున్షి భేటీకి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఈ భేటీలో కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి అంశాలు డిస్కషన్కి వస్తున్నాయి, రేవంత్ ఇటు అధిష్టానం ముందు ఎటువంటి అంశాలను వెల్లడించడం జరుగుతోంది, దాంతోపాటు రీసెంట్గా జరిగిన పరిణామాలు, మరి ముఖ్యంగా సిఎల్పి భేటీకి ఆ 10 మంది ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఆ 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఒక 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు, రహస్య భేటీ జరిగింది. ఆ భేటీకి సంబంధించి కొంతమంది మంత్రుల అంశం ఆ భేటీలో వచ్చింది. ఆ తర్వాత ఆ భేటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రశ్న జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ఇష్యూస్, హైడ్రా విషయంలో కొంతమంది ఎమ్మెల్యేల ఫిర్యాదు కావచ్చు, ఇలా అనేక అంశాలు గతంలో పార్టీ ఫిరాయింపు అంశం గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతోంది. ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఢిల్లీ రేవంత్ రెడ్డి పర్యటన హాట్గా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది, స్కెడ్యూల్లో ఎవరెవరితో భేటీ అవుతున్నారు, ఏ అంశాలు డిస్కషన్కి వస్తున్నాయి? చాలా రోజుల తర్వాత ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతా ఉన్నారు ముఖ్యమంత్రి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశం తర్వాత వెంటనే ఢిల్లీ ట్రిప్ అనేటువంటిది కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అనేక సమస్యలతో సతమతం అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ తర్వాత వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలపైన నిన్న సిఎల్పి సమావేశంలో చర్చించారు. దాంతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో బాహాటంగానే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓపెన్ గా మాట్లాడుతా ఉన్నారు. మనం చూసాం గ్రామ సభల సందర్భంగా 4 పథకాలను ఆరంభించేటువంటి సమయంలో జరిగినటువంటి 4 పథకాల విషయంలో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే స్టేట్మెంట్ చేశారు. ఆ గ్రామాల్లో తిరుగుతా ఉంటే కేసీఆర్ ని పొగుడుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని తిరుగుతా ఉన్నారు పథకాల విషయంలో అనేటువంటిది ఆయన స్టేట్మెంట్ చేశారు. సో కాస్త పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అదే రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడంతో కాస్త డ్యామేజ్ అయినటువంటి చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీలో. దానికి తోడుగా 4 రోజుల క్రితం 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడము, వారు దీనిపైన చర్చించడంతో ఒక మంత్రి పైన కంప్లైంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ఇమ్మీడియట్ గా నిధులు జారీ చేసే సిచ్యువేషన్ లో రాష్ట్రం లేదు, ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల భారాన్ని ప్రభుత్వం మోస్తా ఉంది, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే సిచ్యువేషన్ లో లేదు, 1 by 1 ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోదాం అనేటువంటి వారికి వివరించారు. సో ఈ సమస్యల అన్నిటినీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వం తీసుకున్నటువంటి మేము బీసీ డిక్లరేషన్ కోసం కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ అమలు చేసేటువంటి విధానంగా 42% రిజర్వేషన్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు చేసినట్టు కంప్లైంట్ చేసినటువంటి మంత్రి, అన్ని అంశాలను అధిష్టానం ముందు రేవంత్ రెడ్డి పెట్టేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు త్వరలోనే పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి లిస్టు బయటికి రానుంది. ఇప్పుడు కేవలం మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరే మారారు అధ్యక్షుడిగా. మార్పు ఆయన తర్వాత ఇంకా ఇలాంటి మార్పులు చేర్పులు జరగలేదు కాంగ్రెస్ పార్టీలో. వాటిపైన వచ్చేటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, తర్వాత
స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే 2 బహిరంగ సభలు నిర్వహించాలనేటువంటి అంశం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తా ఉన్నారు. సో బిజీ షెడ్యూల్ లో ముఖ్యమంత్రి ఉన్నారు. యాజ్ పర్ యాక్చువల్ అయితే రేవంత్ రెడ్డి ఈ రోజు షెడ్యూల్ లో సాయంత్రం వరకు హైదరాబాద్ లో ఉండాలి. నిన్న వెళ్ళారు రాని కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారు. కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ వాయిదా వేసుకున్నారు ముఖ్యమంత్రి లేనందువల్ల. సో రేపు మేబీ రేపటి వరకు కూడా బిజీ షెడ్యూల్ తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీలోనే గడపనున్నట్టుగా అయితే ప్రాథమికంగా సమాచారం ఉంది. చూడాలి ఎప్పటి వరకు వస్తారో. మొత్తానికి ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ లో బిజీగా అధిష్టానం నాయకులని కలుస్తా ఉన్నారు. వరుసగా పార్టీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి అంశాలపైన అధిష్టానం కూడా ఫోకస్ పెట్టడంతో చాలా కాస్త పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో నాయకులు కార్యకర్తల్లో చర్చ జరుగుతా ఉంది. సచిన్ రైట్, ఇంట్రెస్టింగ్ గా, ఎందుకంటే ఇక్కడ మంత్రులకు సంబంధించి ఒక 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ జరిగింది. దాంట్లో మంత్రులకు సంబంధించి కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఒక డిస్కషన్ జరిగింది. కాబట్టి ఇన్ఫాక్ట్ జాతీయ వార్తాపత్రికలు కావచ్చు, జాతీయ ఛానల్ కావచ్చు, ఈ అంశాన్ని ప్రస్తావించిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి హైకమాండ్ వీటి మీద దృష్టి సారించింది. సో ఇటువంటి సినారియోలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? దాంతోపాటు మంత్రులకు సంబంధించి వాళ్ళు ప్రస్తావించిన సిచ్యువేషన్ ఉంది అంటూ తెలుస్తున్న నేపథ్యంలో ఎటువంటి డిస్కషన్ జరిగింది, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది అధిష్టానం? డైరెక్ట్ గా 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే వారి నియోజకవర్గాలకి సంబంధించినటువంటి దాంట్లో అసైన్డ్ భూములు, తర్వాత ధరణి విషయంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయో బీఆర్ఎస్ సంబంధించినటువంటి గత ప్రభుత్వం పైన, అవే ఆరోపణలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన, మంత్రుల పైన ఆ 10 మంది ఎమ్మెల్యేలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా కొద్ది మంది ఏమో నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం నిధులు ఇవ్వట్లేదు అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వారి కోసమే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేటువంటిది వారికి అర్థమయ్యే రీతిలో. సో అంతవరకు ఓకే, పక్కన పెడితే ఈ నియోజకవర్గాల్లో ఎవరా మంత్రి ఎందుకు కలగజేసుకుంటున్నారు అనేటువంటి అంశాలపైన కంప్లైంట్ అందుతా ఉంది. కాబట్టి దాన్ని అధిష్టానం పెద్దలకు వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. సో అదే అంశాలను నిన్న చూసాం సిఎల్పి మీటింగ్ లో. ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ గా సీల్డ్ కవర్ లో కొన్ని అంశాలు, కొన్ని సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఉన్నాయి దీంట్లో, నేను ముఖ్యమంత్రికి అందించాను, ఎంక్వైరీ చేయమని చెప్పాను, ఎంక్వైరీలో విషయం తేలుతుంది అని అన్నారు. ఆయన పేరు చెప్పలేదు, ఏం జరుగుతుందో చెప్పలేదు. కానీ ఎంక్వైరీ కోసం ముఖ్యమంత్రిని నేను కలిశాను, ఆధారాలను సమర్పించాను, ఎంక్వైరీలో అసలు విషయాలనే తేలుతాయి, ఒకవేళ అధిష్టానం కూడా దానిపైన చర్య తీసుకోకపోతే బాహాటంగా మీడియా ముందుకు వస్తానటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు కూడా బయటికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, గ్రూప్ తగాదాలు ఉన్నా కూడా పార్టీ అంతర్గతంగా మాట్లాడుకోండి, నా దృష్టికి తీసుకురండి, లేదంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గాని, ఢిల్లీలో రాహుల్ గాంధీ దృష్టికి వరకైనా సరే తీసుకెళ్ళండి, కానీ మీడియాకి ఎక్కొద్దు, లీకులు ఇవ్వద్దు, పార్టీకి నష్టం చేకూర్చున్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఢిల్లీ టూర్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి ఏం వివరిస్తున్నారు, ఏం చెప్తా ఉన్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున పార్టీలో చర్చ అవుతుంది. రైట్, కేబినెట్ విస్తరణకు సంబంధించిన డిస్కషన్కి వచ్చిందా? ఎన్నికలు అయిపోయేంత వరకు కేబినెట్ ఎక్స్పాన్షన్ పైన చర్చ జరగలేదు. అప్పటి వరకు సమయం అడిగాననేటువంటి చర్చ జరుగుతా ఉంది. సో 2-3 రోజుల్లోనే రాష్ట్ర కేబినెట్ సంబంధించి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేటువంటిది తేలే అవకాశం ఉంది. వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, వచ్చే ఫ్యూచర్ ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఎవరికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తే పార్టీకి ఫ్యూచర్ లో మళ్ళీ అధికారం రావడానికి అవకాశం ఉంటుందో అనేటువంటిది ఒక సుదీర్ఘ రాజకీయ లక్ష్యంతో నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ పదవులతో పాటు నెక్స్ట్ నామినేటెడ్, అలాగే మంత్రివర్గంలో స్థానానికి సంబంధించి వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో గతంలో లేనటువంటి విధంగా బీసీ రాజకీయం ప్రారంభమైంది. సో బీసీలను అనగదొక్కుతా ఉన్నారు, ప్రాధాన్యత లేదు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. కాబట్టి ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. సో బీసీలకు ఈసారి కేబినెట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. క్యాస్ట్ వైజ్ గా కూడా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా క్లారిటీ రానుంది. అధిష్టానం ఎప్పటి వరకు ఎక్స్పాన్షన్ కి అవకాశం ఇస్తుంది, ఆశావాదులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ లో దీనిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి. ఎందుకంటే 10 మంది ఇటు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే కాస్త నిరసన కళం వ్యక్తం అవుతోంది. వీళ్ళు మళ్ళీ పార్టీలోనే కంటిన్యూ అవకాశం ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎవరు ఆ 10 మంది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక దానం నాగేందర్ ఆయన సికింద్రాబాద్కి సంబంధించి, ఆ తర్వాత అక్కడి నుంచి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూడొచ్చు.
అలా దానం నాగేందర్ కావచ్చు, లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి, దాంతోపాటు కడియం శ్రీహరి, ఇలా పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన పార్టీ మారుతారా అనే ఒక క్వశ్చన్ రైజ్ అయిన సందర్భంలో సడన్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయన కూడా పార్టీ మారిపోయిన సిచ్యువేషన్, బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్లోకి వచ్చిన సిచ్యువేషన్, ఆ తర్వాత ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీ మారిపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. 10 మందికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇటు జగిత్యాలకు సంబంధించి సంజయ్ కుమార్ కావచ్చు, దాంతోపాటు కాళే యాదయ్య, అలాగే బల్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, ఇలా చాలామందికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అందరికీ కూడా అందరి విషయంలో కూడా ప్రస్తుతం డిస్కషన్ జరుగుతోంది, చర్చ జరుగుతోంది. ఇలా అన్ని అంశాలు కూడా అరకపూడి గాంధీకి సంబంధించి మనం చూస్తున్నాం, అప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీళ్ళందరికీ పార్టీ ఫిరాయింపుకి సంబంధించి కూడా ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఇన్ఫాక్ట్ కోర్టు పరిధిలో ఉంది ఈ అంశం. ప్రస్తుతం కోర్టు విచారణకు సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా అధిష్టానంతో చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది ఆసక్తికరంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే